పాస్టర్ జాన్ పాల్ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విధంగా, అనుకూలంగా లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతావా? వీడియోని పూర్తిగా చూడండి. యూట్యూబ్ జేపీకి వచ్చిన మరొక ప్రశ్న, ప్రే ఫర్ ఇండియా వారు అడుగుతున్న ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా క్వశ్చన్, మనం సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చా చెప్పండి బ్రదర్. నా క్వశ్చన్, మనం సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చా చెప్పండి బ్రదర్. బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే పాలిటిక్స్ గురించి, రాజకీయం గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా. ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో, నేడున్నటువంటి రాజకీయాలు, అవి మారుతున్నటువంటి రంగులు, ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటట్టుగా రోజు రోజుకు రంగులు మార్చుకుంటున్నటువంటి రాజకీయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా. క్రైస్తవులమైన మనం రాజకీయాల్లో ఉండొచ్చా? సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చు అంటే నిర్ద్వందంగా చేయవచ్చు. బైబిల్లో ఆదికాండంలో యాకోబు కొడుకైన యోసేపు ఉన్నాడు కదా, ఆయన ప్రధానమంత్రి. ఎస్తేరు కానీ, మోర్దెకై కానీ, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దావీదు, సొలొమోను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజ్యాలను పరిపాలించారు. ఆయా దేశపు రాజుల దగ్గర ప్రధానులుగా పనిచేశారు. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళు చేసేది పరిపాలనే కదా, ప్రజలను పరిపాలించడమే కదా. క్రైస్తవులమైన మనం వీటికి పోటీ చేయొచ్చా అంటే పోటీ చేయవలసిందే క్రైస్తవులు. ఎందుకు అంటే నేనే రాజుని అనే భావజాలం కలిగిన వాళ్ళు ఆ పదవులను అలంకరించడం ద్వారా నియంతృత్వ పరిపాలన జరుగుతుంది. కానీ నేను రాజును కాదు, నా మీద ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవాది దేవుడు, నేను పరిపాలించబోయేది కేవలం మనుషుల్ని కాదు, దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్ని అనే భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆ పదవిలో ఉండడం ద్వారా ఆ పదవులకే అందం చేకూరుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు జనాభాని కేవలం ఓటు వేసి గెలిపించే వారినిగా మాత్రమే చూస్తున్నారు. కానీ మనిషి అంటే దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి అని గుర్తించినటువంటి ఒక క్రైస్తవుడు ఆయా పదవులను అలంకరించడం ద్వారా నిజమైన పరిపాలన జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయిస్తాడో వారికి ఇస్తున్నాడు అనేటువంటి భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆయా పదవుల్ని అలంకరించడం ద్వారా నిజమైన న్యాయం చేకూరుతుంది. అంతే కదా. వినండి, ఇప్పుడు ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి రావటం, ఒక ఓటు బ్యాంకుగా మారటం. ఇప్పుడు నిజమైన క్రైస్తవులంతా, ఒరిజినల్ క్రిస్టియన్స్ అంతా ఒక తాటి మీదకి రావడం, ఒకే పార్టీకి ఓటు వేయడం, ఓటు బ్యాంకుగా మారడం అని మాట్లాడుతున్నాడు. శాలేవరాజు, ఏం పని ఇది నీకు? యథావిధిగా ఆదివారం 2-3 కథలు, 2 సాక్ష్యాలు, 2 జోకులు, ఒక 200 సార్లు హల్లెలూయా చెప్పించుకోవడం, స్తోత్రం చెప్పించడం, చప్పట్లు కొట్టించుకోవడం, ఓకే, సరిపోవట్లేదా? ఇదే కదా మన కాలక్షేపం ఆదివారం అంటే. ఇంకెటు చివరిలో రావాల్సిన కాలక్షేపం మనకు వస్తుంది. నువ్వే చెప్పావు కదా, ఇక్కడ ఈయన వ్యక్తి ఏమంటాడు అంటే 50,000 నుంచి 60,000 మంది ఉన్నారంటే ఈ వ్యక్తి దగ్గర. మరి నిజంగా ఉన్నారా లేకపోతే అలా ఎలివేషన్ కోసం చెప్పుకున్నాడు మనకు తెలియదు. కానీ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గొర్రె కషాయం నమ్ముతుంది అంతే, గొర్రె కాపరిని నమ్మదు, కషాయం నమ్ముతుంది కదా. అంటే ఈ 60,000 ఓటు బ్యాంకుని తయారు చేస్తున్నాడు ఒక పార్టీకి అమ్ముకోవడానికి, అంతే దాని అర్థం. వచ్చే కానుకలు సరిపోవట్లేదా శాలేవరాజు? నువ్వు కథలు చెప్తున్నావో, పెట్ట కథలు చెప్తున్నావో, సోది చెప్తున్నావో పక్కన పెట్టేస్తే మొత్తానికి నీకు వచ్చేటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది కదా ప్రతి ఆదివారం, సరిపోవట్లేదా? ఇప్పుడు మరలా రాజకీయంలోకి దూరి రాజకీయ నాయకుల దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా ఏంటి శాలేవరాజు? ఇది తప్పు కదా. మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? ఓటు బ్యాంక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏంటి? మనకు ఒక ఓటు ఉంది, ఆ ఓటు ఎవరు మనకు న్యాయం చేస్తారంటే వాళ్ళకు వేస్తాం, అంతే కదా. ఒకవేళ చెప్పుకోవాలంటే కనుక కెమెరా ఆఫ్ చేసి చెప్పుకో, నీకు అంత అభిమానం ఉంటే. కానీ ఇక్కడ అందరిని సమీకరించి కెమెరా ముఖంగా ఓట్ బ్యాంకు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మన మీద ఉన్న నాయకులకు వ్యతిరేకంగా క్రైస్తవులమైన మనం మాట్లాడొచ్చా చెప్పు? అది నెబుకద్నెజరు పరిపాలన అయినా, అది సన్హెరీబు పరిపాలన అయినా, అది రోమిల పరిపాలన అయినా, గ్రీకుల పరిపాలన అయినా, ఏ పరిపాలన అయినా సరే సింహాసనాల్ని, రాజ్యాల్ని నియమించేది ఎవరు? మన దేవుడు కదా. కాబట్టి ఆ రాజ్యాలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తే ఏ రాజ్యమైనా సరే, అది మృగం లాంటి రాజ్యమైనా సరే, అది ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యమైనా సరే, ఏదైనా సరే మనం ఏదైనా ప్రభుత్వాన్ని నిర్ణయించే దేవుడు కదా, మరి ఆ రాజ్యానికి లోబడి ఉండాలి కదా. లోబడకుండా దానికి తిరుగుబాటు చేయమని, ఓటు బ్యాంక్ గురించి మాట్లాడమని,
బైబిల్ చెప్పిందా మనకి? అందుకే శాలేవరాజు నేను ఎప్పటి నుంచో చెప్తాను, బైబిల్ బోధించేవాడికి కనీస క్వాలిఫికేషన్ ఉండాలి. కనీసం ఒక డిగ్రీ పీజీ లెవెల్లో అయినా చదువుకొని ఉంటే బైబిల్ కొంచెం అర్థమవుతుంది. అసలు ఏమీ చదువు లేకుండా ఇలా చర్చిలు కట్టుకొని, ఈ గుడారాలు వేసుకొని, ఈ టెంట్లు వేసుకొని మేము కూడా పాస్టర్లు అంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం అంతా. కొంచెం చదువుకుంటే బైబిల్ అర్థమవుతుంది. శాలేవరాజు గారు దయచేసి మీరు ఫస్ట్ సేవ పక్కన పెట్టేసి, సేవ ఏం కాదులే, ఆ కలెక్షన్ పక్కన పెట్టేసి కొంచెం బైబిల్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఏ ప్రభుత్వం కింద ఉన్నది, నెబుకద్నెజర్ లాంటి ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన మీద ఉన్న రాజుల అధికారుల కోసం ప్రార్థన చేయాలి. తిరుగుబాటు కాదు మనం చేయాల్సింది. ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు అనిపించాలి నీకు? అసలు సిగ్గు అనిపించరా పాస్టర్ నువ్వు? అసలు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో అర్థమైంది కదా పాస్టర్ జాన్ పాల్ ఎలాంటి వాడనేది, ఎలాంటి క్యారెక్టర్ కల